హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టూల్ కిట్ తెలుసు కదా. మామూలుగా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఉపయోగించే స్క్రూ డ్రైవర్స్ ఇలా కిట్ మీకు తెలిసే ఉంటాయి కదా. అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ కిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మనం స్క్రూస్ అవి చేసుకోవాలనుకుంటే సేమ్ అదే విధంగా మన మొబైల్లో కూడా టూల్ కిట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే దాని ద్వారా మనకి మ్యాక్సిమం డేటా అనేది సేవ్ అవుతుంది. మొబైల్లో స్పేస్ అనేది మనకి చాలా సేవ్ అవుతుంది. ఓకేనా, నేను దానికోసం ఒక మంచి యాప్ చూశాను ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు చూడండి. అదేంటంటే స్మార్ట్ కిట్ 360 అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా ఐకాన్. ఈ యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో దొరుకుతుంది. ముందుగా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ స్మార్ట్ కిట్ అని టైప్ చేయండి. స్మార్ట్ కిట్ 360 అని చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. 4.6 రేటింగ్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క యాప్ ఏంటంటే జస్ట్ ఇందులో మనకి కేవలం ఇది ఒక యాప్ కాకపోతే ఇందులో మనకి 32 యాప్స్ ఉంటాయి. 32 in 1 యాప్. చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 32 యాప్స్ అంటే మన మొబైల్లో ఎంత డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇంటర్నెట్ స్టోర్ తక్కువ ఉండే వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ కదా. ఓకేనా, 32 యాప్స్ అనేది దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని అంటే మ్యాక్సిమం మనకి మొబైల్లో కూడా కొన్ని ఉంటాయి, బట్ అవన్నీ వెతుక్కోవాలనే టైం పడుతుంది. ఓకేనా, కొన్ని చూడండి ఇక్కడ దాదాపుగా మనకి డైలీ యూజ్ అయ్యేటే తప్ప వెరైటీ ఏమి ఉండవు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది. మనకి ఏదైనా చేసుకోవాలనుకున్నా రాసుకోవచ్చు. ట్రాన్స్లేటర్. ఓకేనా, మనకి ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి వేరే దేశం కల్లా ట్రాన్స్లేట్ కావాలంటే దీనికోసం ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్సర్సైజ్. ఓకేనా, పర్ వర్క్ టైమ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవచ్చు, వినొచ్చు. ఫైల్ మేనేజర్ చూడండి. ట్రిమ్ ఆడియో అనేది మనం ట్రిమ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్లో సాంగ్స్ ఉంటాయి కదా, వాటిని మనం కట్ చేసుకొని రింగ్టోన్స్గా సెట్ చేసుకోవచ్చు. రికార్డర్ ఉంటుంది, ఫ్లాష్ లైట్ ఉంటుంది, మిర్రర్ ఉంటుంది, మ్యాగ్నిఫైర్, బార్ కోడ్ స్కానర్ ఉంటుంది, క్లీనర్ ఉంది, బ్యాటరీ సేవర్ ఉంది, స్టాప్ వాచ్, చెక్ లిస్ట్ ఉంది. తర్వాత క్యాలిక్యులేషన్స్ కోసం చూడండి కరెన్సీ కన్వర్టర్ ఉంది. మామూలుగా అయితే మనం కరెన్సీ కోసము ఇంకొక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు చూడండి ఇక్కడ యూనిట్ కన్వర్టర్ ఉంటుంది. దీనికి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత కంపాస్ ఉంటుంది. దీనికి మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా లేకుండా జస్ట్ ఇది ఒక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. చూడండి దీంట్లో మనకి ఎన్ని యాప్స్ ఉంటాయో. హార్ట్ RM కొన్ని హార్ట్ బీట్ కోసం చెక్ చేసుకోవచ్చు. లెవెలర్ చూడండి, మనం ఏదన్నా లెవెల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే దీని ద్వారా మన మొబైల్ అలా కలెక్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు లెవెల్గా ఉంది మొబైల్. ఓకేనా, ఇప్పుడు నేను మొబైల్ కాస్త రొటేట్ చేస్తే కొంచెం పక్కకి వెళ్తుంది. ఓకే, అంటే లెవెల్ లేదని. అంటే దీని ప్రకారం మీరు లెవెల్ అది కూడా చూసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ మ్యాప్స్ ఉంటాయి చూడండి. ఓకేనా, రూలరు, సౌండ్ మీటర్ చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే డెసిబెల్స్ ఎక్కువ అవుతుంది, సైలెంట్గా ఉంటే తగ్గిపోతుంది. చూడండి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతుంటే 65-70 వరకు వస్తుంది, సైలెంట్ ఉంటే తగ్గిపోతుంది. ఓకేనా, సౌండ్ మీటర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్యూనర్ ఉంటుంది. ఓకేనా, స్పీడోమీటరు, వైబ్రోమీటర్. చూడండి ఫ్రెండ్స్, ఇలా రకరకాల మనకి 32 యాప్స్ అనేది ఉంటాయి. అది కాకుండా ఈ యాప్ జస్ట్ కేవలం 4 MB మాత్రమే ఉంటుంది. ఓకేనా, 5 MBకి మించి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి యాప్. ఈ యాప్ ద్వారా చూడండి మనకి ఎన్ని యాప్స్ సేవ్ అవుతాయి, ఎంత స్పేస్ మనం సేవ్ చేసుకోవచ్చు, ఎంత టైం కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం అన్నీ వెతుక్కోకుండా చూడండి జస్ట్ ఒక యాప్ ద్వారానే మనకి మొత్తం అన్ని. దీంట్లో చూడండి ఇప్పుడు క్లీనర్ ఉంది. జస్ట్ వన్ టచ్ క్లీనర్ ఉంది కదా. ఇక్కడ వన్ టచ్ క్లీన్ చేస్తే మీకు యాప్స్ అనేది క్లీన్ అయిపోతాయి, ర్యామ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఓకేనా, జంక్ ఫైల్స్ అనేది క్లీన్ అయిపోతుంది, బ్యాటరీ సేవర్. ఓకేనా, స్టాప్ వచ్చి ఇలా అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది మీ మొబైల్లో ఖచ్చితంగా
ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తెలుసు కదా, దీని గురించి తెలుసుకున్నారు కదా, డేటా అనేది మనకి సేవ్ అవుతుంది, అంటే స్టోరేజ్ అనేది సేవ్ అవుతుంది. ఇంకొకటి టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.